మ్యామ్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మన భువన వావ్. మిత్రులు మన మ్మ్. ఇన్స్టిట్యూట్ లో సాగా అకాడమీలో చిన్నప్పటి నుంచి చదివారు కదా మ్యామ్. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ వాళ్ళవి నేను తీసుకున్నాను. అండ్ వేరే టీచర్స్ కూడా తీసుకున్నారు మన అకాడమీలో. వాళ్ళలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? అన్ని ఆ, మనం ఫస్ట్ క్లాస్ అప్పటి నుంచి జాయిన్ చేసాం మ్యామ్. సో తను 4.5 years రెగ్యులర్ గా వచ్చాడు. ఆ, తను ఫోనిక్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఫోనిక్స్, గ్రామర్, తర్వాత అంతా స్పోకెన్ ఇంగ్లీషు, ఓన్ గా రైటింగ్ అంటే స్టోరీ రైటింగ్ అని, లేకపోతే ఒక పేరా ఇస్తే దాన్ని తను అనలైజ్ చేసి తన ఓన్ వర్డ్స్ లో రాయటం కానీ అదంతా బాగా డెవలప్ అయింది. మ్యాథ్ తర్వాత మీరు కొన్ని రోజులు కోడింగ్ కూడా నేర్పించారు తనకి. అవును. ఆ, ఆ, అది తనకి చాలా హెల్ప్ అయింది మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, స్టోరీ ఓన్ గా ఏదన్నా మనం కొన్ని లైన్స్ చెప్తే దాన్ని ఎలాబరేట్ చేసి రాయటం కానీ వితౌట్ గ్రామటికల్ మిస్టేక్స్ చాలా బాగా రాస్తాడు. స్కూల్లో టీచర్స్ కూడా అదే చెప్తారు, ఈ ఏజ్ పిల్లలే ఇంత గ్రామటికల్ మిస్టేక్ లేకుండా రాస్తున్నాడు తను అని. ఇంకా మిథున్ వచ్చేసి, మిథున్ జర్నీ చాలా తక్కువ ఉంది. సో నేను మిథున్ కి భువన్ కి చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. భువన్ 4.5 years తను కంటిన్యూగా చేయటం వల్ల ఇప్పుడు నేను తనని అసలు సబ్జెక్ట్ గురించి, లాంగ్వేజ్ గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. తనకి రీడింగ్ హ్యాబిట్ వచ్చింది. సెల్ఫ్ లెర్నర్ మిథున్ కా అయిపోయారు. మనం కొంచెం 2 years అలాగే ఉండటం వల్ల తను కొంచెం మన వెనక పుష్ ఇవ్వాల్సి వస్తుంది. అదేలేండి. ఉమ్. అదే మ్యామ్. ఆ, నేను సాగవరత దీపా మ్యామ్, మాలా మ్యామ్, మీ ఇద్దరితో నేను చాలా ర్యాప్ ఉండింది. ప్లస్ చాలా బాగా గైడ్ చేశారు. నేను మాత్రం అది చాలా మందికి కూడా చెప్పాను. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడేవారు. లాంగ్వేజ్ రాదు పిల్లలకి మ్యామ్. ఎక్సలెంట్ గా లైక్ విజయవాడలో ఉండి బెంగళూరు స్టాండర్డ్ లో వాడు రెడీ అయ్యాడు. మీరు ఏదైతే కలగన్నారో అది పాసిబుల్ అయింది. మీరు అప్పుడు నాకు చెప్పారు కదా ఫ్యూచర్ లో వీడిని పెద్ద స్కూల్స్ లో వేస్తాను మ్యామ్, అప్పటికి వాడికి ప్రిపరేషన్ కావాలి అని.